జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. అనంతరం 203 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పాదపట్నం మండలంలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై పెంచిన పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచిన హోప్ ఫర్ చేంజ్ సేవా సంస్థ 5 నిరుపేద కుటుంబాలకు బియ్యం, పౌష్టికాహారం, డ్రై ఫ్రూట్స్ అందజేసిన ఆ సంస్థ అధ్యక్షులు. డీటెయిల్స్ చూస్తే ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో 203 మంది లబ్ధిదారులకు ఫ్లాట్ నెంబర్ కేటాయించిన ఇళ్ల స్థలాల పత్రాలను పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్కతో ఆడపడుచులకు సంక్రాంతి కానుకగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి అందించారు. అలాగే గ్రామంలో 61.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి నూతన సచివాలయ భవనం మరియు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి కుటుంబానికి గత 4 ఏళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుండ అన్నపూర్ణ, జెడ్పీటీసీ బోనం సాయిబాబా, ఎంపీడీఓ నాతి భుజ్జి, తహసీల్దార్ డివిఎన్ అనిల్ కుమార్, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ కనుమూరి శ్రీనివాసరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముదునూరి రామరాజు, సర్పంచ్ గంటి విజయభారతి, రాయి వెంకటేశ్వరరావు, అబ్కాస్ డైరెక్టర్ కప్పల శ్రీధర్, వి కృష్ణమూర్తి, జి రాము, జి నాగేశ్వరరావు, కొల్లి శ్యామ్, చల్లపూడి కుమారి, గారపట్టి శ్రీనివాస్, గారపట్టి గంగారాం చౌదరి, వివిధ గ్రామాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. హౌస్ సీట్ కూడా పెట్టాం కదా తల్లి ఏమ్మా, ఇచ్చిన సైట్ 6 లక్షల విలువ ఉంటుందమ్మా, తక్కువ లెక్కేస్తే మర్చిపోకూడదు. మరి సాయం చేయాలి జగన్ గారికి. అమ్మా రైట్ బాగున్నారు ఎన్ని ఇస్తున్నారు కదమ్మా, మర్చిపోకుండా జగన్ చేయించాలా. రైట్ నా అదే బాగున్నారా, గుర్తుపెట్టాను. ఎవరు నేను బాగా గుర్తున్నాను. సరే సరే మర్చిపోకుండా మరి సాయం చేయాలి. పెన్షన్ అయినా వస్తున్నాయా లేదండి? పెన్షన్ 3 ఏళ్ళు చేసాడు, మళ్ళీ రేపు ఎలక్షన్ 4-5 వేలు అంటాడు. మీకు ఏక డబ్బులే ఏం చేయాలి ఇప్పుడు అన్న అంతున్నాయి కదా తల్లి. ఏమో మర్చిపోకూడదు జగన్ గారిని. అమ్మా బాగున్నారు అలా ఉండవు, అందరూ ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళ అంతే అలా ఉండు. ఒకసారి ఇప్పుడు రండి లీడర్లు ఇప్పుడు ఆగారు. మీ చేయి మంచిది, రండి సాగర్. వాలంటీర్లు వస్తున్నారమ్మా, వాలంటీర్లు వచ్చి కలుస్తున్నారా? అన్నీ అందుతున్నాయి కదమ్మా. అప్పుడు భాస్కర్ గారు అని చెప్పి మొత్తం సాక్షి చూస్తాడు. రిటైర్ అయ్యాడు, మళ్ళీ జగన్ ఇప్పుడు సజ్జలతో సమాధానం పోస్టు సలహాదారు కింద ఇచ్చాడు. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? వాలంటీర్లు వచ్చి కలుస్తున్నారమ్మా? అన్న అంతున్నాయా? ఇబ్బంది ఏమైనా ఉందా? అమ్మఒడి ఎన్ని వచ్చినాయి కదా తల్లి? అమ్మా ఈసారి ఇది ఎవరిది ఇల్లు? అద్దుకుంటున్నారా? రైట్ అమ్మా రైట్. అది కొన్ని ఇచ్చాము, ఇంకేమో ఇంటి కాలండి ఏమో అది కూడా చేద్దాం. టైం పడితే కానీ వస్తాయి అమ్మా. రైట్ అమ్మఒడి అని ఇచ్చాం కదమ్మా, 0 వడ్డీ ఆసరా మర్చిపోవడం జగన్ గారిని. అమ్మా రైట్ రైట్ అమ్మా రైట్. నెక్స్ట్ అదే గారు పెన్షన్ డబ్బు కూడా 3 ఏళ్ళు చేస్తాం, అంతుందా తల్లి? మర్చిపోకుండా జగన్ గారు సాయం చేయాలా ఈసారి. ఏమవును కదా, ఏమి ఇచ్చా మీకు ఎలా చూద్దాం. జలాల నాయకులు రావడం మీరు వేళ ముందు ఉండమ్మా. గోదావరి గాలండి విశ్వమూర్తిషు సాయిబాబు గారు వచ్చారా? జడ్పీసీ గారు అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఏతత్ సమయే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం
అత్యంతానుకూల్యతా ఫల ప్రసాద సిద్ధి సాయిబాబు వచ్చాడా ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి రూట్ మారిపోతారు ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధానజతాం ధ్రువో అయం ముహూర్త శుభముహూర్తోస్తు నూతన సచివాలయ ప్రారంభ సమయే లక్ష్మీనారాయణ ప్రసాద సిద్ధిరస్తు సమస్త ఐశ్వర్యాభివృద్ధిరస్తు లక్ష్మీ గణపతి ప్రసాద సిద్ధిరస్తు పరమేశ్వరార్పణమస్తు అయం ముహూర్త శుభముహూర్తోస్తు ధ్రువందేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో అయం ముహూర్తోస్తు అయం ముహూర్త శుభముహూర్తోస్తు లక్ష్మీనారాయణ పరబ్రహ్మ దేవతా ప్రసాద సిద్ధిరస్తు వాస్తోస్పదే ప్రతిజానీహ్యస్మాన్ విశో అనమివో భవానః సన్నజేధపదే సంచతుష్పదే అయం ముహూర్త శుభముహూర్తోస్తు ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధ్రువో నూతన సచివాలయ ప్రారంభ ముహూర్త వెంకటేశ్వర పంపించండి సచివాలయ ప్రారంభ ముహూర్త శుభముహూర్తో అస్తు ఓం ధ్రువంతే రాజా వరుణో ఇంటికి వచ్చేస్తున్నారు రండి సచివాలయం ప్రారంభ ఒకసారి అలాగే రెండు అందరం దగ్గరికి ఉండదు లక్ష్మీనారాయణ ప్రసాద సిద్ధిరస్తు ఎవరిది రూమ్ పేషెంట్ గారిదా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధ్రువో అయం ముహూర్త శుభముహూర్తోస్తు పాతపట్నం మండలం ఎస్ఎస్ మునుగు గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంచి ఇస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాతపట్నం మండలం ఏఎస్ కమిటీ సచివాలయ పరిధిలో మొత్తం పెన్షన్లు 493 నూతనంగా మంజూరయ్యాయి. 12 లబ్ధి 14,38,500. ఎస్ఎస్ మనుగు గ్రామంలో మొత్తం పెన్షన్లు 100 లబ్ధి మొత్తం 3,02,500 రూపాయలని నూతనంగా మంజూరు అయినవి. 2 పెన్షన్ పంపిణీ అయ్యాయని పేర్కొన్నారు. ఎస్ఎస్ మునుగు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం, అది కూడా గిరిజన గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో పెన్షన్ పంపిణీ చేయడం నాకు ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవోపై ఆర్డీ కృష్ణారావు, డిటి ప్రసాదరావు, పంచాయతీ కార్యదర్శి షణ్ముఖరావు, మండల జేఏసీ కన్వీనర్ వై సూర్యం, సర్పంచులు సవర సింధు, సవర ఆనందరావు, సర్పంచ్ ప్రతినిధి ఆర్ పుష్పారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్ మురళి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సింధు గారికి మరి అలానే సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మీకు 2 చేతులు జోడించి శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న వస్తున్న మన భోగి పండుగ, కనుమ పండుగ, సంక్రాంతి పండుగ, ఈ పండుగ మహా పండుగ గనుక అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నింపాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నూతన సంవత్సరం మన అందరికీ తెలిసిందే. జగనన్న ముఖ్యమంత్రి 55 నెలలైంది, 4 సంవత్సరాలు 8 నెలల పైన అయింది. అయితే ఏ విధంగా మాట ఇచ్చారో, ముఖ్యంగా మన గిరిజనులంటే జగనన్నకు విపరీతమైన ప్రేమ, అభిమానం, గౌరవం, ఒక నిబద్ధతతో, మంచి మనసుతో ప్రతి ఒక్క గిరిజనులు కూడా పక్కవారికి హాని చేయకుండా పవిత్రమైనటువంటి మనసుతో, ఒక మల్లెపూ లాంటి మనసు, వెన్నలాంటి కరిగిపోయే మనస్తత్వం గల గిరిజనులు ఎప్పుడు కూడా ఎవ్వరికి హాని చేయరు, మంచివారు, పక్కవారికి కూడా సహాయం చేస్తారు. జగన్ రైతుల పాలిట శాపంగా మారారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పేరులో రైతు అని పెట్టుకుంటే రైతులకు ఒరిగేది ఏమీ లేదని, రైతుల ఇబ్బందుల్ని తీర్చి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి అన్ని రకాలుగా ఆదుకుంటేనే రైతులు బాగుంటారని పేర్కొన్నారు. అవినీతి అంశంతో పుట్టినట్టుగా రాష్ట్రంలో జగన్ కొత్తపేట నియోజకవర్గంలో జగ్గిరెడ్డి దోచుకు తింటున్నారని హేళన చేశారు. ప్రకృతి వనరుల్ని అడ్డంగా దోచుకు తినడంలో జగ్గిరెడ్డి సిద్ధిహస్తులని ఆరోపించారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని, తన మాయ మాటలతో కొత్తపేట ప్రజానికాన్ని మోసం చేసిన జగ్గిరెడ్డిని ప్రజలు నమ్మే రోజులు పోయాయని సత్యానందరావు అన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తుల పట్టాభి రామారావు, కాసా సాగర్, సాధనాల శ్రీను, చిట్టూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి ఈ ఎన్నికల ముందు చూసుకుంటే మొత్తం రాష్ట్రాన్నే అన్ని రంగాల్లోనూ అన్ని వ్యవస్థలను కుప్పకూల్చేశాడు.
రైతులు అంశం చూసుకుంటే విధ్వంసం, అరాచకం. రైతులు అన్ని రంగాల్లోనూ కూడా నష్టపోయారు. ఆక్వా రైతు కానివ్వండి, హార్టికల్చర్ రైతు కానివ్వండి, వరి రైతు కానివ్వండి, కొబ్బరి రైతు కానివ్వండి, అరటి రైతు కానివ్వండి, అన్ని రకాల రైతులు కూడా ఈనాడు రోడ్డును పడ్డారు. అసలు వ్యవసాయ శాఖ అనేది ఆర్బీకేల ద్వారా ఆదుకుంటున్నామని గొప్పలు పోయాడు తప్ప ధాన్యం రైతుకి కనీసం గిట్టుబాటు ధర కానీ, కొండ ధాన్యానికి డబ్బులు అందివ్వడం కానీ, తుఫాన్లో ఆదుకునే రైతు ఉపశమన చర్యలు కానీ, గతంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేదా 100%, 90% రాయితీ మీద ఇచ్చే జిప్సం అందివ్వడాలు కానీ, బరకాలు అందివ్వడం కానీ, వ్యవసాయానికి కానీ పనిముట్లు అందివ్వడం కానీ ఏ విధంగానూ కూడా రైతుకు అందింది లేదు. పైగా ఆనాడు చేసిన పనులన్నీ కూడా పట్టిసీమనేమో కృష్ణా డెల్టా కూడా గొప్పగా నీరు అందిస్తే దాన్ని మొదలు పెట్టారు. పోలవరం ప్రాజెక్టును అయితే గోదాట్లో కలిపేశారు. ప్రాజెక్టులు కాదు కదా, కనీసం కాలువల్లో పూడిక కానీ, లేదా డ్రైన్లో గుర్రపు డెక్క తూడు తొలగించడం కానీ, రెండో పండుగ నీరు అందివ్వడం కాదు కదా, మొదటి పండుగ కూడా నీరు అందివ్వనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి రాష్ట్ర రైతాంగాన్ని జగన్మోహన్ రెడ్డి నెట్టేశాడు. ఓ పక్క రైతులు, ఓ పక్క యువత చీకట్లో ఉంది. యువతకి జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ వృత్తి రద్దు చేశాడు. మరి యువతరానికి ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన హామీలు, డిఎస్సి వేస్తాను, జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీలన్నీ ఖాళీలన్నీ భర్తీ చేస్తాను. ఈ 5 ఏళ్ల కాలంలో ఒక డిఎస్సి లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, యువతకి ఉద్యోగాలు లేవు. కానీ జగన్ గంజాయి వనం తెచ్చాడు, పరిశ్రమలే కానీ మాఫియా తెచ్చాడు. ఈ విధంగా చూసుకుంటే యువత నిర్వీర్యమైపోయే పరిస్థితులు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు సన్నగిల్లే పరిస్థితులు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది యువతని తెలియజేస్తాం. మేడా విజయశేఖర్ రెడ్డి, మేడా బాబు, జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డిని విమర్శించే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ మండల అధ్యక్షుడు అన్నం నాగేంద్ర సూచించారు. నందలూరు మండలం అరవపల్లెలో వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లేబాక సర్పంచ్ లంకయ్య గారి నర్సయ్య మాట్లాడుతూ విజయశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డిని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి విమర్శిస్తే తగిన శాస్తి చెబుతామని హెచ్చరించారు. 2019లో ఎన్నికల ముందు ఇదే విధంగా డబ్బుల కోసం డ్రామాలు ఆడారని, ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మండల కోఆప్షన్ సభ్యుడు కలీం, సింగిల్ విండో అధ్యక్షుడు పాలగిరి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినమున మేడా మల్లికార్జున రెడ్డి గారికి వైసీపీ అధిష్టానం టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజంపేట నియోజకవర్గానికి చెందిన మా యొక్క మండలానికి చెందిన తెలుగుదేశం నాయకులు విజయశేఖర్ రెడ్డి గారు పాత్రికేయ విలేకరుల సమావేశంలో మేడా మల్లికార్జున రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్కి అనర్హుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఆయన కింద ఉన్న కోటరీ డబ్బుల సంచులు తీసుకొని మరోసారి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగిందని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సమావేశం సందర్భంగా విజయశేఖర్ రెడ్డి గారిని, ఆయన పెద్దవాళ్ళు గౌరవనీయులు విజయశేఖర్ రెడ్డి గారిని ఈ సమావేశం సందర్భంగా అడుగుతున్నాము. ఇదే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే మీ అన్నగారైనటువంటి మేడా మల్లికార్జున రెడ్డి గారికి మీరు మద్దతు తెలపలేదా? మీరు ఓటు వేసి గెలిపించండి మా అన్నని అని ఊరు వాడ తిరగలేదా? ఆ రోజు టికెట్కి అర్హుడైనటువంటి మేడా మల్లికార్జున రెడ్డి గారు ఈ రోజు ఎందుకు అనర్హుడు అని మీ దృష్టిలో మీరు అంటున్నారు? ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి వేరే పార్టీలోకి మారి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు పట్టకండి. మీకు ఏదైనా చంద్రబాబు నాయుడు ప్రేమ ఇంకోటో ఉంటే వెళ్ళి ఆయనకు భజన చేసుకోండి. మీకు టికెట్ ఇస్తే సంతోషం. మేము కనుక నిజంగా ఫస్ట్ నేనే. నా పేరు వెంకట నరసయ్య, లేబాక్ సర్పంచ్ని. మేడా బాబు నా క్లాస్మేటు. మేడా బాబు మేము గౌరవిస్తాం. బాబుని ఇప్పుడు కూడా మా కుటుంబంలో వ్యక్తేను అని మేము ఇంతవరకు గౌరవిస్తూ ఉన్నాము. నిన్నటితో ఆ గౌరవం పోగొట్టుకున్నాడు మేడా బాబు. మేడా మల్లికార్జున రెడ్డిని ఇంకొకసారి చేతగాని ఎమ్మెల్యే అంటే అతనికి తగిన శాస్తి జరుగుతుంది. అది ఏం జరుగుతుందో అతనికే తెలుసు. ఎవరు లేబాక్ అంటే వాళ్ళకి తెలుసు, ఏ విషయం అనేది అతనికి తెలుసు. మేమేం చేస్తాం, మా జగన్మోహన్ రెడ్డిని
సంచులు డబ్బులు అన్నాడు. వీడు సంచులు తీసుకోలేదా? 2019లో రఘునాథ్ రెడ్డి 2 కోట్లు డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బులు తీసుకోలేదా? ఇప్పుడు డబ్బులకు డిమాండ్ చేస్తున్నాడు. అందుకు పలకలేదు మేడా వాళ్ళు. డబ్బుల కోసమే ఇప్పుడు డిమాండ్. ఇదంతా ఎక్కువ మాట్లాడితే డబ్బులు రాజీకి పంపిస్తారు ఎవరినో కొన్ని సెట్ అయిపోతారు డబ్బులకే. నీ తమ్ముడిని సర్పంచం చేయలేదా మేడా వాళ్ళు? చేతగాని ఎమ్మెల్యే ఎట్టవుతాడు? నీ తమ్ముడిని సర్పంచం చేస్తా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేసుకోకూడదా? వాళ్ళ తమ్ముడిని చేసుకోకూడదా? ఎవరిని చేసుకోకూడదు? నిన్ను సర్పంచ్ రినామినేషన్ చేశాడు నీ తమ్ముడు కాంట్రాక్టరు. వేలు ఆడ వాళ్ళు పెడితే మీరు తింటున్నారు. మల్లికార్జున రెడ్డి రఘునాథ్ రెడ్డి పుణ్యమా అని చెప్పి మీ కుటుంబము మీరు కార్లలో లగ్జరీగా తిరుగుతున్నాడు. అంతే తప్ప నువ్వు మేడా మల్లికార్జున చేతగాను అంటే ఇంకొకసారి బాబు నీకు ఏ శాస్తి జరుగుతుందో జాగ్రత్త. కబడ్డా. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ ఆవరణంలో విద్యార్థులకు ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మామకు విద్యార్థులంతా రుణపడి ఉన్నారని అన్నారు. సుమారుగా 800 మంది విద్యార్థులకు 3,20,00,000 రూపాయల విలువ గల ల్యాప్టాప్లను ఆమె చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ వి రామలక్ష్మి, అందరిలోనూ కోటేశ్వరరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అంటే కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా, ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఉండాలి అని చెప్పి మీకోసం విద్యా కానుక తీసుకొచ్చారు. కొన్ని విద్యా కానుక తీసుకొచ్చి అన్ని మీకోసం కొనిపెట్టారు కదా. సరిపోదు కదా. అప్పుడులాగా మధ్యాహ్నం భోజనం ఏదో నీళ్ళ పప్పుచారు. అప్పుడు నేను ఇదే మోడల్ స్కూల్కి వచ్చా. నీళ్ళ పప్పుచారుతో ఉన్న అన్నం ఒకరోజు చూసి తిట్టాను. అప్పుడు పార్వతీపురం జిల్లా జియమ్మ వలస మండలంలోని చిన్నకొదువ గ్రామంలో సోమవారం అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అక్కడి నుండి తెచ్చిన అక్షింతలను గ్రామంలోని ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమాన్ని గ్రామ పురోహితులు పురుషోత్తమరావు ఆధ్వర్యంలో శ్రీరామ సంకీర్తనతో కడు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రజలంతా ఈ నెల 20వ తేదీన జరుగు అయోధ్య రాముని దేవాలయ ప్రతిష్ఠతో దేశం నలుమూలలా రామనామం పఠిస్తూ భక్తి భావాలు కలిగి ఉండి హిందూ ధర్మాన్ని అనుసరించి ఆనాటి సాయంత్రం ప్రతి ఇంట్లో 5 దీపాలు తప్పనిసరిగా వెలిగించి అయోధ్య శ్రీరాముని స్మరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శివన్నాయుడు, సాయిరాం భజన మండలి పెద్ద శివం, ప్రసాదరావు భక్తులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని జిల్లావాణి సంస్థ సరికొత్తగా ప్రచురించిన నూతన క్యాలెండర్ ప్రారంభోత్సవం సాంప్రదాయబద్ధంగా జరిగింది. విశాఖ, అనకాపల్లి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఈ క్యాలెండర్ను శ్రీ వెంకటాద్రిపై కొలువై ఉన్న స్వామివారి సన్నిధిలో లాంఛనంగా ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు ఆవిష్కరించారు. దీనికి ముందు క్యాలెండర్ ప్రతులను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఎంఎస్ రాజు నూతన క్యాలెండర్ ప్రతులను అందరికీ అందించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లావాణి అందిస్తున్న సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అర్చక బృందం, వాలంటీర్లు పాల్గొన్నారు. అలాగే నేను కూడా వారి యొక్క వారికి శుభాకాంక్షలు మా తరఫున కార్యకర్తలు అందరి తరఫున కూడా దినదినాభివృద్ధి జిల్లావాణి ఇంకా పెరగాలని నాకు
దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా హోప్ ఫర్ చేంజ్ ప్రాణాంతక వ్యాధితో కాకినాడలో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన 5 కుటుంబాలకు అండగా నిలిచి బియ్యం, పౌష్టికాహారం, డ్రై ఫ్రూట్స్ అందించడం జరిగిందని మరియు చిన్నారులకు ఇష్టమైన రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు గారు, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ ఆలయ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు, విడిజీ 1 ఆలయ పనుమ శ్రీనివాస్ గారు, జోన్ చైర్మన్ ఆలయ సుభద్ర గారు, హేమలత గారు, కుమార్ గారు, వైఆర్జీ కేర్ సంధ్యారాణి గారు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం గ్రామాలకు చెందిన వీరు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని, తమకు తగిన సహాయం అందించండి అంటూ వైఆర్జీ కేర్ వారిని సంప్రదించగా హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు తక్షణమే స్పందించి వారికి సహాయం అందించడం జరిగిందని తెలిపారు. సంస్థ తరపున నిత్యం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ ను స్థాపించి నిరుపేద కుటుంబానికి చెందిన 25 మంది చిన్నారులకు అండగా నిలిచి విద్య, భోజనం, వసతి ఏర్పరిచి తమ సొంత బిడ్డల్లా చూసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో షేర్ ఏ మీల్ అనే కార్యక్రమాన్ని రూపొందించి నిత్యం అన్నదానం చేయడం, గర్భిణీ స్త్రీలకు, హార్ట్ సర్జరీ వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడం, మొక్కలు నాటడం, అనాథ వృద్ధాశ్రమాల్లో అవసరమైన సరుకులు సమకూర్చడం, పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సేవాశక్తి అధ్యక్షులు నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అనారోగ్యంతో ఉన్న పిల్లలకు పౌష్టికాహార పంపిణీ అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మాతో పాటు ఐసిడిఎస్ చైల్డ్ ప్రొజెక్ట్ ఆఫీసర్ సిహెచ్ వెంకటరావు గారు కూడా పాల్గొనడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు కూడా ఇటువంటి సేవల్లో ప్రభుత్వం తరఫు నుంచి ముందుగా ఉంటారు. అలాగే ఇటువంటి పిల్లల్ని ఈ సేవాశక్తి క్లబ్ ద్వారా వారి ఇవన్నీ యూటెన్సిల్స్ అన్నీ ఇవ్వడం అయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లల్ని మనం ఎప్పుడూ ఆదుకోవాలి. వచ్చి గవర్నమెంట్లో ఖచ్చితంగా మేము ఇంతకుముందు 2-3 సార్లు గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. పూర్వం తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే అవి లేవు. మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దీన్ని తీసుకెళ్తామని నేను చెప్పగలను. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా లాస్ట్ టైం 2-3 కార్పొరేటర్ల ద్వారా ఇక్కడ ఎమ్మెల్యే గారికి అది కూడా చెప్పి వీళ్ళందరికీ పెన్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందండి. ఈ పిల్లలు చాలామంది ఉన్నారు. ఇక్కడ కాకినాడలో సుమారుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 300-400 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ విధంగా వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఎందుకు అది అమలుకు నోచుకోలేదు. చేత నెక్స్ట్ వచ్చే టర్మ్ అయినా సరే వీళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, వీళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేమున్నామని ఎంతో కొంత మా తరఫున, మా అలయన్స్ క్లబ్స్ తరఫున కానివ్వండి, మా ఫ్రెండ్స్ తరఫున కానివ్వండి, మేము ఎంతో కొంత వాళ్ళకి సహాయంలో మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సేవాశక్తి ప్లస్ రెయిన్బో హోప్ ఫర్ చేంజ్ ఆర్గనైజ్ సంయుక్త ఆధ్వర్యంలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారుల కుటుంబానికి మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. నిజంగా ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి కుటుంబాలు అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని సహాయపడడానికి అందరూ సమాజంలో ఉన్నటువంటి మరి బాధ్యత కలిగినటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు ముందుకొచ్చి, ఇంకా ఈ నలుగురే కాకుండా ఇలా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరి హోప్ ఫర్ చేంజ్ ద్వారా కానీ లేకపోతే మీ వ్యక్తిగతంగా కానీ సహాయం చేయాల్సిందిగా కోరుతూ, మరి డిపార్ట్మెంట్ పరంగా ఇక్కడ చూసినప్పుడు ఈ నలుగురు పిల్లలు గమనిస్తే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు స్పాన్సర్షిప్ పథకానికి అర్హులుగా భావిస్తున్నాను. నేను వారి వివరాలు కూడా పీడీ మేడం ద్వారా కలెక్టర్ గారికి పెట్టి వాళ్ళ కుటుంబాన్ని మన స్పాన్సర్షిప్ పథకంలో తీసుకురావడానికి, వాళ్ళ కుటుంబానికి ఏదో విద్య కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ తరఫున కూడా అందించడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాము. హోప్ ఫర్ చేంజ్ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సేవాశక్తి ప్రెసిడెంట్ అయిన నాగేంద్ర, అలాగే హోప్ ఫర్ చేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు, అలాగే చైల్డ్ ప్రొడక్ట్ ప్రాజెక్టు ఆఫీసర్గా వెంకటరావు గారు కూడా ఇచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఆయన కూడా మంచి సపోర్ట్ తోటి ఇలాంటి అంటే ఒక ఆఫీస్లో కూర్చొని కాకుండా మరి ప్రజల మరి ఇలాంటి పిల్లల దగ్గరికి వెళ్ళి స్వయంగా చూసి ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి మరి వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకొచ్చినందుకు
చాలా సంతోషం. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు చాలామంది విలేజెస్లో కూడా చాలామంది ఉండడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మానవతా దృక్పథంతో మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలి. అలాగే మాకేమైనా మా దృష్టికి వచ్చినప్పుడు మీకు కూడా తీసుకొస్తాము, మీరు కూడా స్పందించి కొంచెం వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తారని వెంకటరావు మరీ కోరుతున్నాం. ఎందుకంటే మేము విలేజెస్లో తిరిగినప్పుడు చాలామంది పిల్లలు మేము చూస్తూ ఉంటాం. ఈ పిల్లలందరూ కూడా మనందరూ కూడా కలిసి తోడ్పాటుగా ఉంటూ, అలాగే సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తులు కూడా దీన్ని మరి స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్నపిల్లల్ని మనం ఆదుకుంటే వాళ్ళు దీర్ఘకాల వ్యాధుల నుంచి బయటపడి వాళ్ళు కూడా భావి పౌరులుగా తయారవడానికి, ఈ సమాజానికి కూడా వాళ్ళు కూడా ఉపయోగపడతారని ఆశిస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నాగేంద్ర గారికి, వారి టీంకి మరి ఒకసారి మా జిల్లా నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల వేడి ఆరంభమైంది. ఈ దిశలో ముఖ్య ఘట్టమైన పార్టీల చేరికలు అన్ని పార్టీలనందు ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలో ఆదివారం జరిగిన డీసీసీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు సీనియర్ నేత అడరి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేగి దివాకర్, పార్టీ మండల అధ్యక్షుడు ముక్క రామనాయుడులు నూతనంగా పార్టీలోకి అడుగుపెట్టనున్న ఆళ్లరాము, సింగంపల్లి జగ్గు నాయుడులను పార్టీ కండువాతో సత్కరించి సభ్యత్వాన్ని అందించారు. అనంతరం ప్రత్యేక తయారు చేసిన కేక్ ను శ్రీనివాస్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం శ్రీనివాస్ తో కార్యక్రమానికి హాజరైన అతిథులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని చవిచూడనున్నట్లుగా అందుకు గాను ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీలో మరింత మంది చేరనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మేటి లక్ష్మాజీ, వెన్నుకోట రాము, గండి సన్నిబాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఆంధ్రదేశం భవిష్యత్తు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కంపల్సరీ రాబోయే రోజుల్లో, రేపు రాబోయే ఎలక్షన్స్లో కంపల్సరీ విజయానికి దగ్గరలో వెళ్తాం. ఎన్ని సీట్లు వస్తాయో మేము చెప్పలేం, కానీ ఏవైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీ ఉన్నదో ఈ రెండు పార్టీలకి ఈక్వల్గా పోటీ చేయడానికి సంసిద్ధంగా మా పెందుతు నియోజకవర్గంలో కూడా నువ్వా నేను అన్నట్టుగానే ఫైట్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్న బొడ్డు శ్రీనివాసరావు గారిని జిల్లా అధ్యక్షుల హోదాలో కనీసం ఎలా లేదన్నా ఒక 4-5 ఎమ్మెల్యే సీట్లైనా సరే గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఆ జిల్లా తరపు నుంచి గిఫ్ట్గా ఇస్తాడని చెప్పేసి సందర్భంగా అంటాం. తప్పకుండా ఇది మనం ఎప్పుడు కూడా మొదటివాడు ఇప్పుడు ఒకడే, మొదటి నుంచి కంటిన్యూషన్ ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో అలా నిరుత్సాహపడకుండా 10-15 రోజుల్లోనే మొత్తం అంతా మనం మళ్ళీ చేసి సోదరుల సమక్షంలో ప్రజలందరికీ తెలియజేస్తాం. ఈ సందర్భంగా బాబు ఇంకా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావని అడిగేటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్యలో రేపు మంచి పని చేసావురా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండవు, కాంగ్రెస్ పార్టీ మంచి రోజులు వస్తాయి ఇలా, కాంగ్రెస్ పార్టీ బాగుందనేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే ఇదంతా రావడానికి కాదు మీ అందరూ, మనందరం. కాబట్టి మనందరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు 2024లో ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అవడం కానీ, ఆయన ప్రధానమంత్రి అయిన మరుక్షణంలో మనకి ప్రత్యేక హోదా కానీ 7 డిమాండ్ మనకి 7 మేనిఫెస్టోలు పెట్టే పరిస్థితి, అవన్నీ కూడా మనం జనాలకు తీసుకెళ్తే తప్పనిసరిగా పూర్వం కంటే ఈరోజు 2019 కంటే 2024లో మనం మంచి పురోగతి సాధిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేపు 10-11 ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో గడప గడప కాంగ్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు చెప్పడం జరిగింది. వర్గంలో ఉన్నటువంటి నాయకులు ఆ మండలాల్లోకి వెళ్ళి ఎన్నో కొన్ని గ్రామాలకు తిరిగి మన పాంప్లెట్ ఇస్తే తప్పనిసరి ఆశీర్వదిస్తారంటే నమ్మకం అయితే ఉంది. అదమ్మా కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీల తాలూకు కుటుంబం, ఇందిరమ్మ వారసురాలు, ఇందిరమ్మ తాలూకు వారసుడు వస్తున్నాడు, రాహుల్ గాంధీ వస్తున్నాడు. తప్పనిసరి మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురు కూడా మన దగ్గరకు వచ్చింది. ఇది మన వారసత్వం కాదు, మన కాంగ్రెస్ పార్టీ మనందరూ కూడా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన, నా పైన, మన అందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన పరిస్థితి ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. జిల్లాలో రాజాపాలెం రామవరం రోడ్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పెద్దాపురం ఆర్ఎండ్బి కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు తదితరులు తనిఖీ చేస్తుండగా కొంతమంది వ్యక్తులు భౌతిక దాడి చేయడం జరిగిందని ఎన్జీఓ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జేసీ చైర్మన్ గెద్దాడ రామ్మోహన్ రావు, రాష్ట్ర నాయకులు పసిరెడ్డి శ్రీనివాస్, రాఘవరావు, వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ స్పందన కార్యాలయంలో వెంకటేశ్వర్కు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం సరికాదన్నారు. వెంకటేశ్వర్కు న్యాయం చేయకపోతే ఉద్యోగాలందరం కలిపి పెండౌన్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తక్షణమే విషయంపై విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు, రాజేంద్ర ప్రసాద్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జేఏసీ చైర్మన్, ఏపీఎన్యూ జిల్లా అధ్యక్షుడిని. అయితే రహదారులు భవనముల శాఖలో పెద్దాపురంలో పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి ఎం వెంకటేశ్వరరావు గారు విధి నిర్వహణలో భాగంగా రాజుపాలెం విలేజ్ లిమిట్స్లో ఉన్నటువంటి రోడ్డు విధి నిర్వహణ ఆయన రోడ్డు కొలతలు కొలుచుకుని ఆ రోడ్డు నాణ్యత ప్రమాణాలు చూసుకునే పరిస్థితిలో ఆయన అక్కడికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఒక 10 మంది అక్కడ గుమిగూడి ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలు ఆడి ఆయన కొట్టడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ మన కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. విధి నిర్వహణ ఉన్నటువంటి ఉద్యోగిని ఈ రకంగా మరి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి జనం కొట్టడం, ఇవన్నీ కూడా మరి ఉద్యోగులందరిపైన కూడా ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి మేము ఈరోజు మరి గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అన్ని సంఘాలు ఏపీ జేఏసీ తరఫున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్య కార్యాచరణ సమితి తరఫున కూడా మరి ఈ రోజున మేము కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై మరి ప్రభుత్వం మరి వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే ఏపీ జేఏసీ తరఫున మేము ఉద్యమానికి కూడా మరి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరి వెంటనే న్యాయం జరగాలి అని కూడా మేము మీ ద్వారా ఏ ఉద్యోగికైనా ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగికైనా కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా మరి ఉద్యోగ భద్రత కూడా కల్పించమని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మీ ద్వారా ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆర్ఎన్బి డివిజన్ పెద్దాపురంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను 6వ తారీఖున ఉదయం 8 గంటలకి విధి నిర్వహణలో భాగంగా రాజుపాలెం రామవరం ఉన్న ఎన్డీబీ రహదారి విస్తరణ పనులు ఇన్స్పెక్షన్ చేసుకుంటానికని వెళ్ళి రాజుపాలెం విలేజ్ లిమిట్లో నా వెహికల్ పెట్టి చివరి వరకు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకుని వస్తుంటే ఓ 10 మంది మామూలు భౌతికంగా నా మీద దాడి చేశారు. వాళ్ళు దాడి చేసే సమయంలో నా దగ్గర ఉన్న మొబైల్, నన్ను తీసుకొచ్చిన కాంట్రాక్టర్ గుమస్తా దగ్గర ఉన్న మొబైల్ కూడా లాక్కుని కంటిన్యూగా మొబైల్లో వీడియోలు తీస్తూ అవి ఎవరికో పంపడం కూడా జరిగింది. నేను విధి నిర్వహణలో భాగంగా 2 వర్కులు, ఒక వర్క్ టెర్మినేట్ చేయటం, ఇంకొక వర్క్ ఏమో విజిలెన్స్ ఇన్స్పెక్షన్ ఉన్న దానిలో కూడా పేమెంట్ ఇవ్వలేదని చెప్పేసి కోర్టుకి వెళ్ళిన దానికి కోర్టుకి మామూలు ఏదైతే మామూలు ఫ్యాక్ట్స్ ఉన్నాయో సబ్మిట్ చేశాననే వ్యక్తి కాంట్రాక్టర్ రాజుపాలెం రామవరంలో రాజుపాలెం గణేష్లు రాంబాబు అనే కాంట్రాక్టర్ చేయించాడని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో క్లిప్పింగ్స్ కనుక వాళ్ళ దగ్గర పంపిణీ మా ఏజెంట్ డిలీట్ చేసినవి కనుక రివీల్ చేస్తే దీనిలో ఫ్యాక్ట్స్ అన్నీ బయటకు వస్తాయి. ఈ విధంగా ఉంటే ఈ ఈస్ట్ గోదావరి కానీ ఏపీ స్టేట్లో కానీ ఏ ఇంజనీరు వర్క్ చేయించలేని స్టేజ్కి వచ్చాం. మేమందరం ఇలాగే కానీ కంటిన్యూ అయితే వర్క్స్ బాయ్కాట్ చేసి వర్క్స్ చేయించలేమని అందరికీ తెలియజేస్తున్నాను. పసిపిల్లల అచ్చట ముచ్చట చూసే అంగన్వాడీలపై ఇస్మా ప్రయోగించడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని ఇటు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై పట్టి పట్టినట్లు వివరిస్తున్న ప్రభుత్వం తక్షణమే కార్మికుల న్యాయబద్ధమైన కోరికలు తీర్చాలని జైబీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తంటటి కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తునిలో నిరవధికంగా పారిశుద్ధ్య కార్మికులు అంగన్వాడీలు చేస్తున్న దీక్ష శిబిరాలను ఈ సందర్భంగా సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతుంటే ఇటు అంగన్వాడీలను అటు పారిశుద్ధ్య కార్మికులను రోడ్డున పడేసి ప్రభుత్వం తీవ్రంగా అవమానిస్తూ ఉందని, ఇటువంటి చర్యలు ప్రభుత్వానికి తగదన్నారు. తక్షణమే వాళ్ళకి న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ధనలక్ష్మి, సుబ్బలక్ష్మి, ఉమామహేశ్వరి, పారిశుద్ధ్య కార్మికులు బోడపాటి నూకరాజు, సత్యనారాయణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ పర్మనెంట్ చేయాలి. పారిశుద్ధ్య కార్మికులందరూ పర్మనెంట్ చేయాలి. పారిశుద్ధ్య కార్మికులందరూ పర్మనెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు పారిశుద్ధ్య కార్మికుల్ని కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాను, మీ యొక్క సేవకి ₹1,00,000 ఇచ్చినా కానీ తొక్కువేలి ప్రకటించిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని రోడ్డు పాలు చేయడం. మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులకు రాకముందు
మరి వీళ్ళకి నోటుకొచ్చిన హామీలని ఇవ్వడం జరిగింది. మీ యొక్క పారిశుద్ధ్య కార్మికులకి మీకు ₹1,00,000 ఇచ్చినా మీకు తక్కువేని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు వీళ్ళకి కనీస వేతనం కూడా ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారు. వీళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, సరైన వసతులు లేవు, సరైన సేఫ్టీ మెజర్మెంట్ లేవు. సరైన సేఫ్టీ లేకుండా వీళ్ళని రోడ్డు ముందు కుదిలితే అనారోగ్యాలతో కుటుంబాలు చనిపోతే వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరి వీళ్ళకి కనీస వేతనం ఇవ్వడంలోని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే వీళ్ళు ఏమైనా కొత్త డిమాండ్లు ఏం పెట్టలేదు. మీరు ఎలక్షన్లోని మీరు ప్రకటించిన డిమాండ్లే వీళ్ళు కూడా ఆ డిమాండ్లే వెలుగులోకి తీసుకొస్తున్నారు. మీరు అన్న డిమాండ్లే మీ పదవి అవుతుంది కాబట్టి మాకు కనీస వేతనం ఇవ్వండి, మాకు ఇన్సూరెన్స్ పెంచండి, కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న వాళ్ళందరినీ మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని వీళ్ళు చాలా సున్నితమైన డిమాండ్లు వెలుగులోకి తీసుకొచ్చారు. వీటిని మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు తొంగలోకి దొక్కుతున్నారో మాకు అర్థం అవుతలేదు. మీరు ఈ డిమాండ్లు ఈ పండగ లోపల మీరు పరిగణలో తీసుకొని ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేస్తారని, చేయలేని పక్షంలోని పండగ వెళ్ళిన తర్వాత మీ మీద వినూతమైన మరి కార్యక్రమాలు చేస్తాం, ప్రభుత్వాన్ని ఎండగట్టడం కూడా జరుగుతుందని మరి జైబీమాల మహాడు తరఫున హెచ్చరించడం జరుగుతుంది. ఈ కుటుంబాలు చాలా దీనమైన కుటుంబాలు. పారిశుద్ధ్య కార్మికులందరూ దళిత బీసీలే. ఎందుకంటే వాళ్ళందరూ అనగారిన ప్రజలు, వీళ్ళకి ఎటువంటి వసతులు లేని వాళ్ళు, సరైన ఇల్లు కూడా లేని ప్రజలు. వీళ్ళని ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలి, వీళ్ళు పర్మనెంట్ చేయాలి, వీళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జైబీమాల డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్లకు ప్రభుత్వం మరి తూచా తప్పకుండా పనిచేయాలని, లేని పక్షంలో సంక్రాంతి వెళ్ళిన వినూతమైన కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని ఎండగడతామని డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై జై భీమ్. పదవులపై ఆసక్తి లేదు, తన పరభేదం లేదు, ఉన్నదొక్కటే సమన్యాయం, సమానత్వం, సమాజ శ్రేయస్సే ఆయన ఆశయం. నిస్వార్థంతో నిరుపేదల కష్టాల్లోకి తొంగిచూసే వారికి అండగా నిలవడం, నేనున్నానని భరోసా ఇవ్వడం ఇతని నైజం. అతనే అనకాపల్లి ప్రజల ఆత్మ బంధువు, సేవాపరుడు, ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు సేవలందిస్తున్న శ్రీరామ్ను మీడియా పలకరించింది. ఈ సందర్భంలో ఆయన మాటలు అనకాపల్లి ప్రజల్ని పలకరింపచేశాయి. పరమ భక్తుడైన కాండ్రేగుల శ్రీరామ్ మాలాధరణ చేసి విజయవాడలో నూకరాజు శర్మ ఎన్నో ఏళ్ల నుండి చేస్తున్న చండీయాగం దీక్షలను చూసి అనకాపల్లిలో నేటికి అదేవిధంగా కొనసాగిస్తూ భవానీ భక్తులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆధ్యాత్మికంగా సేవలు అందించడంలో మీ ఆశయం ఏమిటి అని విలేకరులు ప్రశ్నించగా, ఏదైనా చెప్పే ముందు ఆచరించి చెబితేనే వీలు ఉంటుందని తాను నమ్ముతానన్నారు. అందుకే ద్వారకా నగర్లో ద్వారకేశ్వరుని సన్నిధిలో జరిగిన పూజ కార్యక్రమాలు చూసి ఈ ప్రాంతంలో భక్తుల కోసం జనవరి 1న ద్వారకలో ఏ విధంగా జరుగుతాయో అనకాపల్లిలో కూడా అదేవిధంగా శ్రీకృష్ణుడికి 56 రకాల పిండి వంటలు చేసి ద్వారకా దశ శ్రీకృష్ణునికి పుష్పాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే తోటి వారికి సేవలు అందించాలనే తపన తప్ప వేరే ఆలోచన లేదన్నారు. రాజకీయ విషయాల ప్రస్తావనలో తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. తాను 2010లో రియల్ ఎస్టేట్ ప్రారంభించి 2017లో ఎస్టీ గ్రూప్ సంస్థను స్థాపించారన్నారు. అయితే తాను నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమాజ సేవ కార్యక్రమాలు పట్ల తమ భార్య పిల్లల సహకారం ఎంతో ఉత్సాహాన్నిస్తుందన్నారు. దేవుని సేవలు, సమాజ సేవ కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తినిస్తున్నాయని, ప్రజలు, భక్తులు ఆశీస్సులతో ముందుకు సాగిపోతామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కాండ్రేగుల శ్రీరామ్. నాది గౌరపాలెం, అనకాపల్లి జిల్లాలో నివాసిని. నేను గత 24 సంవత్సరాలుగా కనకదుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాలను శ్రీ గంగపరదేశమ భవాని భక్తుల ఆశ్రమం నిర్వహిస్తూ మేము గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద ప్రతి సంవత్సరం మా యొక్క పీఠాన్ని మా ఆశ్రమం గురుభావని అయినటువంటి మద్దాల శ్రీని గారి ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాలుగా మేము ఈ యొక్క పీఠాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేనైతే ఒక 24 సంవత్సరాల నుంచి ఈ కనకదుర్గమ్మ వారి ఆరాధకుడిగా మారి అమ్మవారి ఉత్సవాలను ప్రతి సంవత్సరం నా వంతుగా నేను కృషి చేసి నా యొక్క ప్రోద్బలంతో మా యొక్క పీఠం భవానులందరూ కూడా
ఈ యొక్క ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ 24 సంవత్సరాల కాలంలో నేను నా యొక్క సొంతంగా 18 సంవత్సరాలు మండల దీక్ష కాలాన్ని ఈ సంవత్సరం అనగా 2023 సంవత్సరం నాటికి నేను 18 సంవత్సరాల మండల దీక్షను పూర్తి చేయడం జరుగుతుంది. నేను విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలోని ఎలా అయితే చండీ యోగాలు చేస్తున్నారు, అది అనకాపల్లిలోని అలాగే చేస్తున్నారు. దీనికి ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ఏమైనా ముందే మీకు ఏమైనా అనిపించిందా మామూలుగా ఈ 10 రోజులు కూడా? నిజానికి విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలోని చండీయాగ మహోత్సవాల భాగంగా జరిగేవి 2 కార్యక్రమాలు. 1 కలశ జ్యోతి ప్రదర్శన, 2 ఘటాలు ఊరేగింపు. కానీ మేమైతే గత 15-16 సంవత్సరాల నుంచి కూడా ఈ కలశ జ్యోతి ప్రదర్శన, ఘటాలు ఊరేగింపే కాకుండా మా శక్తి మేర అగ్నిగుండాలు కానీ, దీపారాధన కానీ, భారీగా అన్న సమారాధనలు కానీ, దుర్గమ్మకి మహానైవేద్యం పెట్టడం కానీ, తోడపెద్ద సేవలు కానీ, ఉయ్యాల సేవలు కానీ మేమే ఎక్కువగా అనకాపల్లి ప్రాంతంలో నిర్వహించేవారు. ఇప్పటికీ కూడా మేమే నిర్వహిస్తున్నాం. అంటే చాలా పీఠాలు ఉన్నాయి కానీ కొరకొరగా నిర్వహిస్తున్నాయి. మేమైతే పూర్తి స్థాయిలోని అంటే సంవత్సరం మా యొక్క ఉత్సవాలను పెంచుతున్నామే తప్పితే ఎక్కడా మేమైతే తగ్గేది లేదు. ఏదో సినిమాలో చెప్పినట్టు తగ్గేది లేదని చెప్పి అన్నట్టు ఆ విధంగానే మేము ఈ యొక్క కార్యక్రమం చేసుకుని వెళ్తున్నాం. జై జై భవాని. ఈ చండీ యోగం ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క చండీ యోగం అంటే విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలోని సుమారుగా 450 సంవత్సరాల పైచిలుక ఈ యొక్క చండీ యోగ మహోత్సవం అనే కార్యక్రమం అక్కడ నూకరాజు శర్మ అనే వ్యక్తి ఈ యొక్క దీక్షని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దీక్ష సుమారుగా మనకి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మొదలుకొని ఏ సంవత్సరం కార్తీక పౌర్ణమి మొదలవుతుందో ఆ రోజు నుంచి 41 రోజుల పాటు మండల కాలం ఈ దీక్షను మనం నిర్వహించి ఆ తదుపరి కనకదుర్గమ్మ వారి చండీ యోగ మహోత్సవానికి వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకొని మన యొక్క ముడుపులు మొక్కుబడులు చెల్లించుకోవడం గత 450 సంవత్సరాలుగా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటున్నాయి. అలాగే అందరూ కూడా నిత్య జీవన శైలిలో మార్పుగా ప్రతి సంవత్సరంలోనే ఒక 41 రోజులు అంటే మండల కాలం పాటు మనం ఏదైనా ఆధ్యాత్మికంగా ఉంటే మనలోని ఒక పరివర్తన కలిగి మనం ఏదైనా అంటే కొంచెం మన జీవన ప్రమాణంలో రకరకాల పరిణామాల వల్ల కొంచెం తప్పులు తడగా మన జీవన గమనం నడుస్తుంది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఈ యొక్క మండల దీక్షతోటి మనందరికీ కూడా మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మండల దీక్ష చేయాలన్నది నా యొక్క ఆకాంక్ష. ఆ దిశగానే కాండ్రేల్ శ్రీరామ్ గారు అంటే సేవ అంటే శ్రీరామ్ గారు త్వరలో ఏమైనా మీరు రాజకీయాలు ఏమైనా ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. ఎక్కడైనా సరే సేవతత్వంతో మీరు ఉంటున్నారు. నాకైతే అటువంటి ఆలోచన ఏ కొసాన 1% కూడా లేదు. దయచేసి ప్రజలు ఎవరు ఎటువంటి అపోహలకు పోవద్దు. నేనైతే పూర్తిగా అంటే గత 24 సంవత్సరాలుగా దుర్గమ్మ భక్తుడిగా ఉన్నా కూడా మొన్న జరిగిన 2019 కరోనా మహమ్మారి తర్వాత నాలో పూర్తి పరివర్తన కలిగి నేనైతే నా యొక్క శ్రీకృష్ణ పరమాత్మకి దగ్గరికి వెళ్ళి మరి ఆయన ఆదేశానుసారం నేను నా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ సేవా కార్యక్రమాలన్నీ నా తోటి వారికి నాకు చేతనైన సహాయ సహకారాలు అందించడం కానీ కేవలం నా యొక్క ఆత్మసంతృప్తి కోసం నాకు శ్రీకృష్ణుడు చెప్పిన ఆయన నడిపించిన బాట కోసం మాత్రమే నేను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాను. ఎటువంటి అపోహలు పోవద్దు. నేను ఏ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఆయన కల్పిస్తే కనుక అది ఆయన చేతిలోనే ఉంటుంది కానీ నా చేతిలో అయితే ఎటువంటిది లేదు. దయచేసి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు చిన్న ఏమైనా ఓపెన్ చేస్తారా? నేను చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు సేవ అయితే చేస్తాను కానీ ఎటువంటి ట్రస్టులు కానీ మరొకటి కానీ నేనైతే ఏది పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆ ట్రస్టులని నేను మొబిలైజ్ చేసి నిర్వహణ చేసే స్థాయిలో అయితే నేను లేను. కాబట్టి నాకున్న స్థాయిలోని ఏ రోజుకి ఆ రోజే నాది ఏంటంటే ఈ రోజు వచ్చింది రేపు వెళ్ళిపోవాలనే పరిస్థితులు నేను ఉన్నాను కాబట్టి అటువంటి నిర్ణయాన్ని అయితే నేను తీసుకోలేను. ప్రస్తుతానికైతే నాకు చేతనైన సహాయ సహకారాలు కానీ సేవలు కానీ ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో నేను ఒక కళాకారుడిగా నాకు నాట్య కళ కానీ మరొక అంటే 64 కళలో సుమారుగా అన్ని కళలతో ఎంతో కొంత పరిచయం ఉన్న వ్యక్తిని కాబట్టి అన్ని కళలని కూడా నేను నా యొక్క సహకారాలు అందిస్తాను.
ఈ మధ్యలో మూవీ కూడా మీరు ఏదో ప్రొడ్యూసర్గా ఉన్నారు అన్నారు. అదైతే ఇంకా ప్రస్తుతానికి అంటే కార్యరూపం దాల్చలేదు. ఆలోచన అయితే ఉంది. మరి ఆ శక్తిని ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలి. నేనైతే ఒకరితో అనుకోవడం, మాటలు జరగడం, ఇవన్నీ జరిగిన మాట అయితే వాస్తవమే. అంటే అదేంటంటే కమర్షియల్గా కాదు, నా యొక్క ఆత్మ సంతృప్తి కోసం ఒకటి చెయ్యాలనుకుంటున్నాను ఇంకాను. మరి అది ఎంతవరకు వెళ్తుంది అన్నది నా చేతిలో అయితే ఇంకా లేదు. ఆ స్థాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరిని పిలిచి ముందు మీకే నేను తెలియజేస్తాను. అప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికలో భావన ఉందండి నేను 1993 10th క్లాస్ అయిన తదుపరి, అంటే 10th క్లాస్ ముందే 7th క్లాస్లోనే మా నాన్నగారు అయ్యప్ప శబరిమల యాత్రలకి బస్సులు వేస్తూ ఉండేవారు. ఆ క్రమంలోనే నాతో కూడా అయ్యప్ప మాల 1990లోనే అయ్యప్ప మాల వేయించారు. సుమారుగా 1993 వరకు కూడా అయ్యప్ప మాల 3-4 సంవత్సరాలు నేను వేసాను. ఆ తర్వాత కాలంలో ఒక 3-4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మరి ఎందుకు వేసానో నాకు తెలియదు, కానీ దుర్గమ్మ భక్తుడిగా మారి మరి 1999లో నేను దుర్గామాల వేయటం మొదలయ్యింది. మరి ఆ తర్వాత నేను ఇంతవరకు ఆపడం జరగలేదు. ఏదైనా అంటే అనుకోని కారణాల దృష్ట్యా కొన్ని సంవత్సరాలు ఆపడం జరిగింది, కానీ దుర్గమ్మ ఆరాధన ఎప్పుడూ చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ 18 సంవత్సరాలు మండల దీక్ష పూర్తయిన సందర్భంగా నేను ఇక దీక్షాపరంగా నేను వచ్చే సంవత్సరం నుంచి దీక్షలు తీసుకోనన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం నేను పూర్తిగా ఎంత అంగరంగ వైభవంగా ఈ యొక్క నిర్వహణ నేను పూర్తిగా నా బాధ్యత మీద నేను వేసుకొని పూర్తి కార్యక్రమాలన్నీ నేనే చూసుకుంటున్నాను. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీ ఇంట్లోనే? ఫ్యామిలీ సపోర్ట్ అంటే నాన్నగారు ప్రెజెంట్ అయితే పరమపదించారు. అమ్మ నాన్నగారు కూడాను. నాన్నగారు బెల్లం మార్కెట్లోనే కొంచెం పెద్ద స్థాయిలోనే వ్యాపారం చేసేవారు. కొన్ని కారణాల దృష్ట్యా కొంచెం వ్యాపారం నష్టపోయి కొంచెం ఇబ్బంది పడిన తర్వాత నేను కూడా నిజానికి చెప్పాలంటే రేపు ఉదయానికి బియ్యం లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నేను కానీ నా భార్య కానీ రేపు మేము గడవడం ఎలాగా, రేపటికి బియ్యం కొనడం ఎలాగా, నూనె కొనడం ఎలాగానే ఆ స్థితిలో ఉన్న వాళ్ళమే మేము కూడాను. మరి ఆ క్రమంలోనే నేను నా సొంతంగా నా ఆలోచనతోటి రకరకాలుగా ఈ వ్యాపారాన్ని నిజాయితీగా నడిపే ఉద్దేశంతో నేను చాలా ఎక్కువ కష్టపడి మరి ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ స్థాయి అంటే ఏదో పెద్ద స్థాయి కాదు. నాకున్న పరిధిలో నా కుటుంబ సభ్యులని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే స్థాయిలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాను. దానికి నేను సర్వదా దుర్గమ్మ మాతకు కానీ శ్రీకృష్ణ పరమాతకు కానీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే నా సహాయ సహకారాలు అందించినటువంటి వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. నిజానికి నా భార్య నాకు సహకరించకపోతే నేను ఈ స్థాయిలో ఎట్టి పరిస్థితిలో ఉండను. ఎందుకంటే ఒకరికి సహాయం చేయాలన్నా, ఒకరికి ముందుండి నడిపించాలన్నా ఒక్క భార్య వెనకడుగు వేస్తే ఏ మగాడు కూడా ఏ పని చేయలేడు. ఆ విషయంలోని నా భార్య నాకు 100% కాదు 100% కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే నా పిల్లలు కూడా, నా పెద్ద కూతురు కానీ నా చిన్న కూతురు కానీ నేను చేసే ఏ కార్యక్రమాలకి వాళ్ళు అడ్డు చెప్పడం కానీ, నాన్నగారు మీరు వాళ్ళకి ఇది చేశారు, నాన్నగారు వీళ్ళకి ఇది చేశారు, మనకి ఏమైనా సేవింగ్స్ మనకి కూడా లేవు కదా అని ఏ రోజు కూడా వాళ్ళు అడిగింది లేదు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా కనబడితే నా చిన్న కూతురు కానీ నా పెద్ద కూతురు కానీ నాన్నగారు ఇక 100 రూపాయలు ఇవ్వండి, నాన్నగారు 200 రూపాయలు ఇవ్వండి అని వాళ్ళని తీసుకునేది కూడా సేవలో భాగంగానే జరుగుతుంది. దానికి నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే నాకు అడ్డుకట్ట వెయ్యట్లేదు ఎవరు, చూసుకుంటున్నాను. మీరు ఎస్డి గ్రూప్ కన్స్ట్రక్షన్స్ ఏ సంవత్సరం మొదలెట్టారు? నాది అంటే వ్యాపార పరంగా అయితే 2010లోనే రియల్ ఎస్టేట్ రంగంలో నేను మొదలు పెట్టాను. కానీ స్వతహాగా నేను ఒక సంస్థలో నిర్మించుకున్నది 2017లోని. 2017లో నిర్మించుకున్న ఈ యొక్క ఎస్డి గ్రూప్ సంస్థ ఏదైతే ఉందో దీని ద్వారా నాకు చేతనైన వరకు నా యొక్క కుటుంబాన్ని పెంచుకుంటున్నాను. కుటుంబం అంటే తల్లిదండ్రులే కాకుండా నా తోటి ఉన్న శ్రేయోభిలాషులందరినీ కూడా నా కుటుంబంగా చేర్చుకొని వాళ్ళందరికీ నాకు తోచిన విధంగా నేను వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఇలాగా ఈ యొక్క సంవత్సరం ముందుకు నడిపిస్తున్నాను. మీ ఫ్యామిలీ పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేతుల మీదుగా 2024 జిల్లావాణి క్యాలెండర్ను ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లావాణి న్యూస్ ఛానల్ వాస్తవ కథనాలు ప్రచురించడంలో కొత్త ఒరవడి సంపాదించిందని, అంతేకాకుండా పత్రికా రంగం ద్వారా సేవలు అందించడం విశేషమన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో తనదైన శైలిలో వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొస్తూ అటు తెలంగాణలోని ఇటు ఆంధ్రాలో ప్రేక్షకుల మన్ననపు అందుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. జిల్లావాణి ప్రేక్షకులకు ఈ సందర్భంగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జిల్లావాణి
ప్రేక్షకులకు, జిల్లావాణి ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ అందరికీ, మరి ప్రత్యేకంగా ప్రజలందరికీ, నాయకులందరికీ, గౌరవ పెద్దలందరికీ, అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని, ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించాలని, ఆరోగ్యంగా ఉండాలని, మరి రానున్న భవిష్యత్తు కాలంలో మన పిల్లల భవిష్యత్తు, మన అందరి తాలూకా భవిష్యత్తు బాగుండాలని మరి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, అందరూ సుఖంగా సంతోషకరంగా మరొకసారి ఉండాలని మనసారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ రెడ్డి శాంతి, ఎమ్మెల్యే పదవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి. అనంతరం 203 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పాదపట్నం మండలంలో నిర్వహించిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరై పెంచిన పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచిన హోప్ ఫర్ చేంజ్ సేవా సంస్థ. 5 నిరుపేద కుటుంబాలకు బియ్యం, పౌష్టికాహారం, డ్రై ఫ్రూట్స్ అందజేసిన ఆ సంస్థ అధ్యక్షులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.